సో మరి చౌటుప్పల్ మండలంలోని ఆరేగూడ ప్రాంతంలో మరి మంత్రి మల్లారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ వారు రాజశేఖర రెడ్డి బీజేవైఎం యువ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఎలాంటి చర్చలు జరిగినాయి? ఆరెగూడెం గ్రామంకి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య కాలుష్యం. ఆ కాలుష్యాన్ని వెదజల్లుతున్నటువంటి కంపెనీ ఏదైతుందంటే దివిస్ కంపెనీ. మెయిన్గా 1993-94 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి దివిస్ కంపెనీ ఈ మధ్య కాలంలో 2-3 సంవత్సరాల కింద నుంచి పెద్ద ఎత్తున ఎక్స్టెన్షన్ చేస్తూ విస్తరిస్తూ ప్లాంట్లని 2 ప్లాంట్లు ఉన్నది దాదాపు 10 ప్లాంట్ల వరకు విస్తరిస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతూ భూమి, నీరు, గాలి కంప్లీట్గా కాలుష్యం అయిపోయింది. ఆరెగూడెం గ్రామ పరిధిలోని కొన్ని వందల ఎకరాల రెవెన్యూ ల్యాండ్స్ అన్నీ కూడా ఈరోజు పంటలకు పనికి రాకుండా పోయినాయి. దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా మేము పోరాడుతూ ఉన్నాం, కానీ సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మల్లారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పిలిపించి మేము చేస్తాం, మాట్లాడతామన్నారు. మా డిమాండ్స్ వారు ముందుంచినాం. కంపెనీ వాళ్ళ వద్దకు వెళ్దామన్నారు, మేము రామని చెప్పినాం. ఏదైతే హామీలు కంపెనీ నుంచి వస్తాయో అది హాస్పిటల్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకేమైనా రైతులకు సంబంధించిన ఎక్స్గ్రేషియా కావచ్చు, కంపెనీ ప్రతినిధులు వచ్చి మా ఊర్లో రైతులకి ప్రజలకి హామీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరినామన్నా. హామీ అంటే అది కంపెనీ ఉన్నా సరే కానీ ప్రాబ్లం ఏం లేదు, కానీ ఏమన్నా ఇవ్వమని అంటారు అంతేనా? కంపెనీ ఏదైతే ఎక్స్టెన్షన్ చేస్తారో ఇల్లీగల్ ల్యాండ్స్లో అది కంప్లీట్గా ఆపేయాలి. గోల్డెన్ ఫారెస్ట్ ఏదైతే ల్యాండ్స్ వాళ్ళు కబ్జా పెట్టిరో దాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే దివిస్ మురళి ఉన్నారో ఆయన అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు అందాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయన్న. ఆరెగూడెంలో కంప్లీట్గా హైదరాబాద్ టు ఆరెగూడెం వచ్చేటోళ్ళకి కాకుండా కంప్లీట్గా ఆరెగూడెంలోనే నివసించే వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి చర్మ రోగాలు ఉన్నాయి, శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నాయి. అందరూ కూడా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వందల రూపాయలు వెచ్చిస్తూ పైసలు ధనం అంతా వృధా చేసుకుంటున్నారు అన్న. మల్లారెడ్డి గారు ఈ మధ్య కాలంలో కూడా అందరినీ కూడా మరి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారుగా. ఇప్పుడు దాన్ని మేము ఎలక్షన్ స్టంట్గానే చూస్తాము. ఎందుకంటే మల్లారెడ్డి గారు ఒక నెల కోసం ఇన్ఛార్జ్గా మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా రాత్రి ఇక్కడ బస చేయలేదు. మా ఊరు ప్రజలు వేకువజామున తెల్లవారుజామున మంచుతో కూడుకున్నటువంటి గాలి ఏదైతే ఉంటుందో అది ఊపిరితిత్తులలో పోయినప్పుడు ఉన్న బాధని మల్లారెడ్డి గారు ఇప్పటివరకు చూస్తే తెలిసింది. వారికి కూడా వారం రోజులు ఉండమని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసిన నేను. ఆరెగూడెంలో ఉంటే తెలుస్తుంది మా రైతులు, పసిపిల్లలు పొద్దున పూట అవస్థలు ఎట్లా పడతారో. మల్లారెడ్డిని గారు కూడా కొంచెం ప్రత్యక్షంగా చూడమని కూడా కోరాను వారిని నేను. గత కొద్ది కాలంలో మరి రియాక్టర్ కూడా ఒక పరిశ్రమలో పేలడం కూడా జరిగింది. సో నిన్న కూడా అలాంటి పరిశ్రమ, మరి దాని గురించి ఏం? ఆరెగూడెం గ్రామంలో ఉన్న మీరు వచ్చే దారిలోనే మీరు కూడా చూస్తారు, వివిఆర్ ఆర్గానిక్స్ అని ఉంది. దసరా రోజు కూడా అక్కడ లీకేజ్ అయింది, గ్యాస్ లీకేజ్ అయితే నేను అక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ఆ రోజు కూడా మా సర్పంచ్ గారు హామీ ఇచ్చారు, ఒక 2-3 రోజులలో వాళ్ళ యాజమాన్యాన్ని పిలిపించి అక్కడ జరుగుతున్న కూడా ఏదైతే ఎక్స్టెన్షన్ ఉన్నదో దానికి సంబంధించి కూడా చర్చలు జరుపుదాము, దాన్ని ఆపేదామని చెప్పారు. అది ఇప్పటివరకు చేయలేదు. నిన్న కూడా లీకేజ్ అయితే నిన్న మళ్ళీ ధర్నా కూర్చోవడం జరిగింది. అది ఎక్కడిదక్కడే ఉన్నదన్న. అది కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్స్టెన్షన్ చేస్తున్నారన్న. ప్రభుత్వము బస్సు దవాఖానా అని మండల స్థాయిలో కూడా హాస్పిటల్స్ ప్రతి ఒక్కరు చెక్ చేపిస్తాను, కంటి చూపు కూడా చెక్ చేపిస్తాను, డయాలసిస్ కూడా చేస్తామని ఒక ప్రమోషన్ చేసింది కదా మధ్యకాలంలో. మరి మీ ఊళ్ళో అలాంటివి లేవా? మా ఊర్లో అలాంటివి ఏం లేవన్న. ఆరోగ్యాలు ఖరాబ్ చేసిన తర్వాత డయాలసిస్లు మాకెందుకన్నా? కిడ్నీలు పాడైపోయిన తర్వాత మంచం మీద కూర్చొని డయాలసిస్ చేయించుకొని మేమేం చేయాలి? మా రైతులు ఆరోగ్యంగా ఉంటే కష్టపడతారన్న. 10 మందికి అన్నం పెట్టే రైతుల్ని మీరు పాడ మీద వండుకోబెడతా అంటే ఎట్లయితుంది? లోకల్ నాయకత్వం మరి ఇప్పుడు నువ్వు అడ్డున్నటువంటి వాళ్ళకి ఇలాంటి సమస్య ఎప్పుడని చెప్పారా? ప్రతి ఒక్కరికి చెప్పినాం. వాళ్ళందరికీ తెలియని సమస్య కాదు. చౌటుప్పల్ మండలం అంటేనే కాలుష్య కూరల్లో చిక్కుకున్నటువంటి ఒక ప్రజలు మమ్మల్ని ఒక రకమైన అంటే మా మీద సానుభూతి చూపిస్తారన్న. ఎక్కడికన్నా పోతే చౌటుప్పల్ మండలం అంటే ఓహో మీరు కాలుష్య బాధితులు కదా అని. ఒకప్పుడు ఫ్లోరైడ్ బాధితులు కాళ్ళు చేతులు వంకరలు పోగొట్టుకున్నట్లయితే సభ్య సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఉండేనో, రానున్న రోజులలో మేము పలానా ఊర్లో ఉంటుండే ఒకప్పుడు అని చెప్పి ఇంకో 10 సంవత్సరాలు చెప్పుకుంటే మేము ఎక్కడే వలస వెళ్ళి బతకాలో మాకు తెలియదు అన్న. 10 ఏళ్ళ తర్వాత విలేజ్ ఉండదు. పరిశ్రమలు అంటే లోకల్ వాళ్ళకు జాబ్లు వస్తాయనే మంచి టాక్ కూడా ఉందిగా. ఏ ఒక్కరికి జాబ్ లేదన్న. దివిస్ కంపెనీకి జాబ్ కోసం పోతే వైజాగ్కి వెళ్ళమని చెప్తారు. వైజాగ్ వాళ్ళని ఆంధ్ర వాళ్ళని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అక్కడ వైజాగ్ వెళ్ళిన తర్వాత మా వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. అక్కడ పని చేయలేని పరిస్థితి. లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎవరు కూడా పాటించట్లేదు, ఏ కంపెనీ కూడా పాటించట్లేదు. ఇప్పటిదాకా మంత్రితోటి మరి చర్చలు చేశారు కదా, ఏం మాట్లాడారు? అసలు ఏమైనా సంప్రదింపులు జరిగిన అవకాశం ఉందా? హామీ ఉందా? హామీ ఏం లేదన్న. మంత్రి గారు కంపెనీకి వెళ్దామన్నారు. మా బీజేపీ ప్రతినిధులం, నాయకులం మేము కంపెనీ వరకు రాము. మా డిమాండ్స్ అయితే చెప్పినాం క్లియర్గా. హాస్పిటల్ కట్టాలి, ఎవరైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అది ఇవ్వాలి, భూమి నష్టపోయిన రైతులు, నీరు అవన్నీ బోర్బావులు నష్టపోయిన రైతులు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అవన్నీ హామీలు కూడా కంపెనీ ప్రతినిధులు, కంపెనీ యాజమాన్యం ఎవరి చేతులు అయితే ఉంటుందో కంపెనీ ఈ సంబంధించిన హామీలు ఇచ్చేది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలకి చెప్పాలని చెప్పి మాత్రం డిమాండ్ చేసినాం. గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇప్పుడు బీజేపీకి వచ్చింది కదా, అతను దృష్టి తీసుకెళ్ళాడు, అతను ఏమైనా చెప్పాడా?
ప్రభుత్వం పెద్దలే దివీస్ కంపెనీకి అండదండలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైతే ఏం చేస్తారన్న? టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోయినరు? సో మొత్తం మరి ఈ ఊరు గ్రామ పంచాయతీలో అందరూ అంటే ఈ సమస్యతో బాధపడుతుంటే మీతోటి గలం ఇప్పుతున్నారా మరి వాళ్ళు? ఖచ్చితంగా వైజ్గా డివైడ్ పోయారు. పార్టీల వైజ్గా అంటే కొద్ది వరకు డివైడ్ అవుతారు. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఎందుకంటే బయటకి కండువాలు కప్పుకున్నప్పుడు వాళ్ళు మా టీఆర్ఎస్ బాగానే ఉంది, లేకపోతే మేము కొట్లాడుతున్నామని చెప్పొచ్చేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో, ఎక్కడెక్కడ దురదలు పెడుతున్నాయో వాళ్ళకి తెలుస్తుంది కదన్న. మా టీవీ తరపున ఏం చెప్తారు రాష్ట్ర నాయకత్వానికి? రాష్ట్ర నాయకత్వానికి ఒకటే అన్న, రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే విన్నపం ఏంటంటే, ఒక రైతులు మా ఊర్లో ఇప్పుడు పత్తి పంట మాత్రమే పండేటట్టు పరిస్థితులు తయారైనాయి. ఒకప్పుడు మా ఊర్లో పండని పంట అంటూ ఏది లేకుంటుండే. పంటలన్నీ నాశనం చేసిర్రు. భూమి, నీరు, గాలి అన్నీ నాశనం చేసిర్రు. గర్భిణీ స్త్రీలకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పుట్టిన బిడ్డనే రోగాలతో పుడితే వాళ్ళు ఇంకా ఎదగడం ఎప్పుడన్నా? కాబట్టి ఖచ్చితంగా దివీస్ కంపెనీ ఏదైతే గోల్డెన్ ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా పెట్టి ఎక్స్టెన్షన్ చేసిందో నిర్దాక్షిణ్యంగా వాటిని కూలగొట్టాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. దివీస్ మురళిని ఖచ్చితంగా జైలుకు పంపించాలి. నష్టపరిహారం కొన్ని 100 కోట్ల నష్టపరిహారం అని ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా చౌటుపల్లి మండల పరిసర ప్రాంత రైతులు ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా, ప్రతి రైతుకు కూడా ఆ నష్టపరిహారం అందించాలన్న. థ్యాంక్ యూ.